స్వామి ముఖం చూసి అబ్బా ఏమి సుందరంగా ఉన్నాం స్వామి, పుష్పమాల ఒక డబ్బు పెట్టి వెళ్ళబడి వచ్చి పెట్టించి దగ్గరికి స్వామి వేసేసి పళ్ళు తెచ్చిపెట్టి స్వామి ముందు పెట్టేసి తింటాడా తినడు. ఆయన ఇంత పదార్థం తింటాడా, పుచ్చుకోడి యక్షమూర్తి పెడతాం పొంగిపోతాం ప్రసాదం ఓహో కడగకుండా నోట్లో వేసుకుంటాం. ఎప్పుడు దీనిలో సత్వగుణం పెరిగినాడు. ఈ సత్వగుణం పెరిగిన నాడు నీవు అనుభవించే ప్రతి పదార్థము వారి కొరకు సమర్పిస్తున్నానని భావన కలుగుతుంది. ఇది కలగడం అనేటువంటిదో ఎప్పుడుంటుందో అని పేరు పరా. ఇది వాద్యం. ఈ వాద్యం కాదు, ఇది మన లోపల మొరగా. ఈ మొరగ ఏమిటి మొరగా? పర. పర అంటే అర్థం వారి కొరకు వారి కొరకు వారి కొరకు నీ భావన కావాలి. ఇది సాధించడం మానవ జీవిత లక్ష్యం. ఇది బంధం అంటే, మోక్షం అంటే. బంధం అంటే ఏమిటి? ఈ పరుడి కొరకనే తెలియకుండా నా కొరకు అనిపించేటువంటి ప్రకృతి ఆవరించి ఉన్నంతకాలం మనకి వారి కొరకు వారు అనే మాటలు రావు కనుక బంధంలో ఉన్నాము. మోక్షము వారి కొరకు వారు అని తెలిస్తే మోక్షము తెలిసింది. గ్రహణం పట్టింది, గ్రహణం పడిగింది. గ్రహణం పడితే ప్రకాశం పైకి కనిపించదు, బదిలితే మళ్ళీ ప్రకాశం మామూలుగా కనిపిస్తుంది. అలాగే మన లోపల ఉన్న ఆత్మకి జ్ఞానం ఉన్నది, ఆనందం ఉన్నది. మనం అందరం పరిపూర్ణమైన ఆనందం కావాలి. ఇది ఒక మాట బయటికి రావాలి. ఏం చేయాలి? ఈ బయట ఉన్నదాన్ని తోము. దీన్ని బాగా మెరుగు పెడితే ఆ పైన ఉన్నటువంటి పెట్టేటువంటి బలుగు పెడితే ఆ పై ఏమంత అందమైనటువంటి ప్రకాశాన్ని ఇచ్చేది అంత బాగా వస్తుంది. కాబట్టి దీన్ని బాగా ప్రకాశించేదిగా చేయాలి. ఆ ప్రకాశించేదని పేరు దివ్య. ఆ ప్రకాశం చేయకుండా చూపేట చూపేట పేరు దివ్య. ఈ దివ్యమైన శరీరాన్ని సంపాదించాలి. ఈ శరీరం ఇది ప్రాకృత శరీరం. ఈ ప్రాకృత అంటే ప్రకృతి వల్ల ఏర్పడ్డ శరీరాన్ని మార్చి దివ్యమైన శరీరం మనం సంపాదించుకుంది. ఈ శరీరంలో వచ్చాం. అటువంటి శరీరాన్ని సంపాదించుకుని ఏమి చేయాలి రండి చెప్తాం. ఇది అవడిస్తాడు లాంటి శరీరం వారి అవడిస్తాడు మనకి అని చెప్పేసి నారాయణనే నమకే పడగలుగుతాం. ఆ పడే అవడిస్తాడు, ఆయనే ఇస్తాడు. అయితే మరి మనకేం పడేగా ఇస్తాడు. మరి నమ్ముకోసా అక్కడ ఉంది చిక్కుకి వేదాంతం చేసే ఇబ్బంది ఏంటి అంటే భార్య ఇస్తాడు, నువ్వు కావడం నువ్వు చేయగలి. ఎందుకంటే భార్య ఇప్పుడు నేను చేయడం అంటే చేసేది నువ్వు చెయ్యాలి. నీకు జ్ఞానం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు. ఆరో ఈశ్వరదత్తయ్య సర్వేశ్వరే ప్రసాదించాడు. మనకి జ్ఞానం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు. ఈ ఇచ్చిన జ్ఞానం చైతన్యం కలిగినటువంటి వస్తువు, చైతన్యం లేని వస్తువు, రెండు వస్తువులు ఉన్నాయి. చైతన్యం కలిగినటువంటి వాడు పిల్లలు, చైతన్యం లేనటువంటిది ఒక పెట్టె. రెండు పట్టు వెళ్తూ ఉంటుంది. పెట్టె కింద పడిపోతుంది. పెట్టె అడుగు పడిపోతుంది, అలా పడుతూ ఉంటుంది, వెళ్ళిపోతుంది ముందుకి. పిల్లలు పడిపోతారు, ఓ మరి ఏడుస్తాడు. అయితే పిల్లడు లేవలేడు, పెట్టె లేవలేదు. కానీ పెట్టె ఏడవదు, పిల్లడు ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తాడు? ఏడిస్తే కానీ రక్షించదా అమ్మ? ఎడవకపోయినా తీస్తుంది. కానీ ఏడవడం అనేది ఎందుకు వస్తుంది? చైతన్యం ఉన్నది కనుక. ఇప్పుడు నీకు చైతన్యం ఉన్నది కనుక నీకున్న జ్ఞానానికి ప్రయోజనం ఏమిటి అంటే నీ ఒక్కసారి అమ్మా అన్నాడు. ఇది ప్రార్థన. కాబట్టి ప్రార్థన అనేది మానవ జీవితానికి పరమ పురుషార్థం. ప్రార్థించడం అనేది మనం చేయాలి. ప్రార్థిస్తే ఎవరిస్తాడు వారి. ఇది నేనేమి చేయడం, నేను ప్రార్థించాలి. ఏడవకుండా ఎవరైనప్పుడు ఉండగా అమ్మాయి కదా ఇంకోలేదే ఏడుస్తావు. అలాగే ఇది కూడా చైతన్య కార్యం. ఇది చెయ్యాలి. ఇది చేయాలి కనుక మనం అందరము ఏం చేయాలి? దీన్ని పరిశుద్ధి చేయించుకోవాలి. వారి చేత దీని లోపల ప్రాకృతత్వం పోయి దివ్యత్వం తెప్పించుకోవాలి. శరీరంలో బంధమును విడిపించుకొని మోక్షాన్ని పొందాలి. మనమా పొందేవాళ్ళం కాదు, వారు ప్రసాదించాలి. ఇది నాకెందుకు పూచి నువ్వు చెయ్యాలి. ఏమి చేయాలి? మొదలుపెట్టాలి. దీన్ని సంస్కారం చేయాలి. ఈ సంస్కారం చేసే పద్ధతి చెప్తుంది వ్రతం అంటే. ఏమి లేదు వ్రతంలో. ఈ వ్రతం అంతా మానవుడు తన జీవితాన్ని ఎలా సంస్కరించుకొని తాను తన కొరకు తాను స్వతంత్రంలోనే రెండు మాటలు మరచి వాడి కొరకు వాడు అనే మాటలు ఎప్పుడు వస్తాయో అప్పుడు నువ్వు మోక్షాన్ని పొందినట్టు. నా కొరకు నేను అనుకున్నంతకాలం ఒక అర్థం ఉన్నట్టు లెక్క. ఇది ఎక్కడ లోపల కలగాలి. ఆశ్చర్యంగా అంటాం దాని ఎవరికి అట్రాక్షన్, ఎవరికి అట్రాక్షన్, ఎవరికి అట్రాక్షన్ రావాలి లేదు, లోపల కలగాలి. ఇది నీకే తెలుస్తున్నాడు, చెప్పట్లేదు. ప్రాక్టికల్ ఎవరికి వారి అనుభవంలోకి వస్తుంది. ఆ స్థితి కలిగితే అప్పుడు మోక్షం వచ్చినట్టు లెక్క. అంతే ధ్యేయమతే సర్గ ఏషాం సామ్యే స్థితం మనః అంటారు భగవద్గీత. ఇక్కడే నీకు ఈ జయించేస్తారు. ఎప్పుడు ఈ భావం కలిగితే అది కలగడానికి ఏమి చేయాలి అంటే రూపాయలు పెడతాం. రూపాయలు పెట్టడం అంటే
ఇచ్చేవాడు కూడా నారాయణే. మరి ఏమో మనం చేయగలిగా చెయ్యాలి. మనస్సును శుద్ధి చేసుకుంది కొన్ని చేయాలి, వాక్కు శుద్ధి చేసుకుంది కొన్ని నియమాలు పాటించాలి, అలాగే శరీరాన్ని శుద్ధి చేసుకుంది కొన్ని చేయాలి. మనం వాక్ కాయముల మూడింటిని శుద్ధి చేసుకోవాలి. మనస్సును శుద్ధి చేసుకుంది ఏమి చేయాలి? మనస్సు శుద్ధికి ప్రేమతో ధ్యానము, వాక్కు శుద్ధి చేయడానికి జపము, అలాగే రెండవది మనం కాయము శుద్ధి చేయడానికి పూజ. పూజ తర్వాత రెండవది మన వాక్కుతో చేసేది స్తోత్రము, మనసుతో చేసేది ధ్యానము. మూడు చెయ్యి. ఇవి చెప్తుంది. ఈ నియమాలు పాటించాలి. దేవుని నియమాలు ఏమిటి? వీళ్ళంతా భగవంతుడు అంటారండి. వీళ్ళు ఎందుకంటే భయపడుకుంటున్నారు, ఎందుకంటే చెప్తున్నారు. వేదాంతం చెప్తున్నాం, చెప్పాడో వేదాంతం వాడు చాలా ఎక్కువ చెప్పకూడదు. వేదాంతం చెబితే వరాదుకున్నాం అంటాడు. ఉండాలంటే భగవద్గీత, ఉండదంటారు లోకం. దేవుని నమ్మిన వాడికి చెప్పేది భయాలు. అంటే దేవుని నమ్మితే భయపడకూడదనే, దేవుని నమ్మితే ఏడవకూడదనే. దేవుడిని నమ్మాలి, ఏడవాలి. ఎవరి కోసం ఏడవాలి? తన కోసం కాదు, వారి కోసం ప్రార్థించడానికి వెలుగు రావాలి, వారి కోసం రావాలి. కాబట్టి ఇవన్నీ మామూలు జీవితంలో మనం చేసే దాదాపు రోడ్లు చెప్తే అంత శాస్త్రం మన అంటవాడికి తెలియదు కనుక, యోగాభ్యాసం అసలు తెలియదు కనుక, జ్ఞానం వెలిగివాడం కనుక, కర్మాచరణ సముద్రం కాదు కనుక, మనకి పాండిత్యం లేదు కనుక ఒక నోము నోదాముడండి అని పిలిచింది. ఆ నోము నోసేదానికి కొన్ని నియమాలు ఉన్నాయి. కొంచెం మనోవాక్కాయ శుద్ధి చేసుకుందికి కొన్ని ఎప్పుడు చేయాలి. ఎప్పుడు ఒక్క 30 రోజులు కాదు, 30 రోజుల వరకు జీవిత వరకని గుర్తుపెట్టుకోండి. ఒక జీవితము అంటే మనుష్య జీవితాన్ని చిట్ట చివరికి మోక్షాన్ని పొంది భగవంతుని వాడే, భగవంతుని వలనే అనే మాటలు రెండు మన లోపల పరిపూర్ణంగా కలగటానికి చేయవలసిన సాధనగా సాధన. ఇది 29వ వస్తుంది. ఉందన్నో ఎటోమేయావో ఉనక్కే నామాశయో. ఇవి రెండు మాటలు రావాలి. స్వామి నీ వారిని, స్వామి నేను చేయవని నీ వరకే. ఈ రెండు మాటలే నీ కళ వ్రతం వచ్చేసరికి ఆఖరిగా 29వ వస్తుంది. ఆనాడే వదలకల్యాణం అయిపోతుంది. ఏమన్నా ఈ మాట ఏది? ఉందన్నో ఎటోమేయావో స్వామి, నీతోనే మా ప్రతి సంబంధాలు నీకే ఆశయో. అన్ని వ్యాపారం నీ కొరకే చేయలేము, మాట్లాడేది నీ కొరకే, తరించేది నీ కొరకే, ఆలోచించి నీ కొరకే, ఏం చేసినా నీ కొరకే. ఇవి ఈ రెండు మాటలు మనకి కావాలి. దీనికి భోగినాడు అందంగా మన వాళ్ళు మంట వేస్తారు, స్నానం చేస్తారు. భోగినాడు అందరూ ఈ భోగి మన ఆండాళ్ళతో చేసిన పండుగ. ఎవరైనా తెలియదు, ఇద్దరు చేసిన ఎవరికి మనకే పండుగ. ఏమిటి పండుగ గొప్ప? మన ఆండాళ్ళ మొత్తం ఇది ఏమిటి? అది మంట వేయాలి, స్నానం చేయాలి, మంట వేయాలి. ఇది మన స్నానం వ్రతం మనం చేస్తున్నది. ఏమిటి మన వాళ్ళు చేస్తాం? అందరూ మంట వేస్తారు అనుకుంటా. ఏమిటి ఆ మంట అంటే? ఇతరమైన వారితో ఉండే నీకుండే సమస్త సంబంధాలని, సమస్తమైన నేను నాదులని మంట వేసి ఏం చేయాలి? వెంటనే స్నానం చేయి. ఏదో స్నానం వాడికి ఈ రెండు భావాలు అందంగా అనిపిస్తుంది తల్లి. దీనిలో 3 కలిసి నడుస్తాయి. ఒకటేమిటి? మీ లోపల ఉన్నటువంటి అంతర్యామి, మరొకటేమి ఆలయంలో ఉండే అక్షరామూర్తి, మరొకటేమి వేపల్లిలో గోపికలు కృష్ణుడు. 3 కళలు కలుస్తాయి. త్రివేణి సంగమం తిప్పపై 3 ఉంటాయి. ఇందులో ఎప్పుడో వేపల్లిలో గోపికలు కృష్ణుడిని పొందడానికి చేశారు ఒక వ్రతం. ఆ వ్రతాన్ని ఆండాళ్ళలో ఎక్కడ చేస్తుంది? శ్రీవిల్లి ముత్తూరులో చేస్తుంది. ఇక్కడ ఎవరున్నారు? ఒక ఆలయంలో మూర్తి ఉంది. ఈవిడ ఎవరి కోసం చేస్తుంది? ఆలయంలో మూర్తి కోసం. వారి కోసం చేశారు, కృష్ణుడి కోసం చేశారు. మానవుడి కోసం చేయాలి. మన లోపల ఉన్నటువంటి వాడు అందరిలో ఉన్నారని మనం తెలిసి ఒక్కసారి మనం చేయడానికి చేయాలి. కాబట్టి 3 కలిసి ఉంటాయి. ఒకటి అర్చామూర్తి, 2 అంతర్యామి, 3 విభవమైనటువంటి కృష్ణావతారం. ఇక్కడ విభవ, అంతర్యామి, అర్చలు మూడింటిని కలిపి ఏకకాలం ముందు మనం అనుసంధానం చేసుకుని మనలో ఉన్నటువంటి వాడిని ఎదుట మూర్తిలో దర్శించి, మూర్తిలో దర్శించిన వాడిని ఇందులో దర్శించి వాడు అంతటా ఉన్నాడని ఎరిగి నేను నాకు సంబంధం వడితోటే నేను వడికొట్టి ఇది గుర్తించాలి. ఇది వ్రతం యొక్క సారాంశమైన భాగం. కాబట్టి దాన్ని చేయడానికి ముందు కొన్ని నియమాలు పాటించాలి. వల్ల మన అంగాలు కలిగి మనం ఈ వ్రతంలో 30 రోజులు కొన్ని నియమాలు పాటించాలి చెప్తాం. ఏ వ్రతం చేయాలన్నా చూడండి, వాడు అయ్యే ప్రదేశాలు నియమాలు, అలాగే మనం కూడా 2 నియమాలు. పొద్దున్న లేవగానే స్నానం చేయాలి. మనకి ధర్మాసం ఏంటి? ఆ 4 గంటలలో 3 గంటలు ఎవరి శక్తి ఉంటే అప్పుడు స్నానం చేసేయాలి. స్నానం చేసిన తర్వాత వెంటనే బొట్లు, ఏదో అనుసంధానం అయిపోగానే వెంటనే ఆరాధన, వెంటనే పూజ, పొంగలి, తర్వాత ఇలా ఇక్కడ ఒక వరుస నియమాలు ఉన్నాయి.
ఈ నియమాలు ఏమిటి పాటించాలో చెబుతుంది వ్రతంలో చేసేది. అది వాళ్ళ పక్షం. ప్రతి వాళ్ళ పక్షం ఏమి చేయవలసినవి, ఏమి చేయకూడనివి, కృత్యములు చేయవలసినవి, అకృత్యములు చేయకూడనివి, కృత్యములేమి అకృత్యములేమి చెప్తుంది వాళ్ళ తల్లి వ్రతము దినములలో. మనం చేయవలసినవి చేయకూడనివి, అది వాళ్ళ పాట. ఇది మొట్టమొదటి 2వ పక్షం. வையத்து வாழ்வீரோள் நாமும் நம் பாவைக்கு செய்யும் இசைகள் கேளீரோ பார்க்கடல் பையத்து என்ற பரமனை பாடி நெய்யுண்ணோம் ஆழ்நோம் நாட்களே இதாடி மையிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாத செய்யோம் தீக்குறை சென்றோதோம் ஐயமும் விஜயும் ஆந்தனையும் கைதாட்டி உய்யுமாறெண்ணி உகந்து ఏరోవాయి. ఇవాళ తీసుకుంది ఈ వ్రతం చేసేవాడట అందరం ఆనందించాలని మనకు ఎప్పుడైనా ఆనందం కావాలి. ఎవరికైనా కావాలి, దుఃఖం కలగకూడదు, ఆనందం కలగాలి. దుఃఖమే మా భూ, సుఖమే భూగా. ఇదే ప్రతి ప్రాణి యొక్క కోరిక. దుఃఖం కలగకూడదు, సుఖంగా ఉండాలి. అయితే సుఖం పొందాలంటే ఈ శరీరం వదిలేయాలండి, పరమోదానికి వెళ్ళిపోవాలి. ఎంచేత రసగుహ్యే వాయం లబ్ధ్వా ఆనందీ భవతి. ఆ బ్రహ్మస్వరూపాన్ని పొందితే ఆనందం. ఇక్కడ ఏం ఆనందం వదిలేయండి, వద్దు. ఆ సిద్ధాంతం మనకి కాదు, ఆ సిద్ధాంతం మనకి కాదు. మరెవరికండి మహాపురుషులకి, ఎవరికి కాబట్టి మనకు ఇక్కడే ఆనందం పొందాలి. ఎలా పొందుతాం అంటే వీళ్ళకి మనం చేసే భావంలో మార్పు వస్తే ఇక్కడే ఆనందం వస్తుంది. ఆ భావంలో మార్పు తెచ్చుకుంది శర్మ. ఇక్కడ నుండి ఎలా ఆనందించాలి? ఇప్పుడు మనందరం ఎలా ఉన్నాం? ఏ రెస్పాన్సిబిలిటీస్ లేవా? సాయంకాలం ఇంటి లేవా, అక్కడికి లేవా, హాయిగా కూర్చోలేదా? ఇక్కడికి వచ్చి హాయిగా స్వభావం కూర్చున్నాడు. ఇప్పుడు మన కోసం కూర్చోవడం ఏంటి? ఈ శ్రమ ఏంటి? కష్టం అనిపించలేదా? అనిపించలేదు, ఆనందంగా ఉన్నాం. ఏంటి ఇక్కడ నుండి ఆనందం? ఈ లోకంలో ఆనందం ఉంటుందా? దుఃఖం దుఃఖం దుఃఖం. కాల అంగారు భయం అంటే ఈ భూమండలంలో, వృత్తి మండలంలోనే ఉంది. వాటి ఆనందం అనుభవించే వాళ్ళ రండి. ఈ లోకంలో ఆనందం అనుభవించాలని కోరిందా? కలవడానికి ఎక్కలేదు. ఇక్కడ ఉండగానే మీకు ఆనందం జరుగుతుంది. రండి మా వర్గాన్ని. వయ్యత్తు వాటి వయ్యం భూమండలము. వయ్యత్తు ఈ భూమండలం ఉంది. వాటి ఆనందించే వాళ్ళరా వీటిని మనందరినీ సంబోధించే హృదయాన్ని వాళ్ళని వయ్యత్తు వాడి కాదు. పరమపదంలోకి వెళ్ళి వాడి వీరుగారు కొందరు ఉన్నారు, వైకుంఠానికి వెళ్ళి వాడి వీరుగారు కొందరు ఉన్నారు, బ్రహ్మత్వం వాడి వీరుగారు ఉన్నారు. వాళ్ళకి ఎక్కడే ఇక్కడే ఉండి ఆనందం పొందారు. వయ్యత్తు వాడి వీరు రండి. అయితే మేము చేసే వ్రతం ఏమిటి? నాము మేము నమ్ పావైకు మా వ్రతానికి మేము మా వ్రతం అనసాయి. మేము సన్యాసులు అంటారు, మేము రాజులు అంటారు, మేము వీరుడు అంటారు, మేము ఏమిటి? మేము సన్యాసులు ఏం అనకూడదు. జండాహం అనకూడదు వినేవారు మేమంటారు. రాజుల అహంకారం చేత వాళ్ళకు దత్య భోజనం అని అంటారు వారు మేము. అయితే ఏమిటి మేము? ఈవిడమేమేమిటి అంటే మేము మా వ్రతం. ఇది కొంచెం అహంకారంలో ఉంది. అహంకారం కాదు. ఆ మేమెవరు అంటే వాడే సర్వమని నమ్మిన వాడు, వాడే మా చేత అన్ని చేయించేవాడని విశ్వసించిన వాడు, వాడిని పొందకుండా క్షణకాలం ఆగలేని వారు. కాబట్టి ఏమన్నది మాకు? వాడే సర్వమని ఎరిగి వాడిని పొందుడే బ్రహ్మ ప్రయోజనమని తెలిసి వాడే ఉపాయమని నమ్మి వాడే ఫలమని ఎరిగి ప్రవర్తించేటువంటి వాళ్ళ కనుక మేము చేసే వ్రతమే ఉంటుంది. లోకంలో వాళ్ళందరూ వ్రతాలు ఎందుకు చేస్తారు? తమరేవో ఈ లోకంలో ఉండే సుఖాలు పొందడానికి. మేము మాకు ఈ లోకంలో సుఖాలు కాదు కావాల్సింది, కృష్ణుడే కావాలి. మాకేమవుతుంది? మా కృష్ణుడు కావాలి, అంతే మాకు సుఖం. అంటే పెద్దదే కృష్ణుడంటే ఏమిటి? ఆనంద స్వరూపుడైన కృష్ణ అంటే అపరిచ్ఛిన్నమైన, నా అంటే ఆనందం. కృష్ణ కావాలంటే ఎవరు వచ్చేసారు? దేనికి అపరిమితమైన ఆనందం వస్తుంది. అంటే కృష్ణ పొందాలంటే ఇలా పిల్లలు కూడా 5 మనిషి కాలండి. అపరిచ్ఛిన్నమైన ఆనందం లభిస్తుంది. ఈ వస్తువును చూసినా ఏదో సంతోషం, ఎవరిని చూసినా ఒక సంతోషం. ఇది కలగాలి మనకి. ఇది కలగడానికి ఏం కావాలి? నీకు భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడని ఏ వస్తువును చూసినా లోపల ఉన్న పర్వతంతో నీకు గోచరమయ్యే దశ నీ లోపల కలిగితే ఇది ఎలా జరుగుతుంది? శరీరం నేనే మాట పోయి నేను నాకుడనే మాట పోతే కలుగుతుంది. ఇది బంధం. ఇది కలిగితే ఆనందం కలుగుతుంది.
ఈ ఆనందం కలగడానికి ఏం చేయాలి? ఒక వ్రతం చేయాలి. ఆ వ్రతం ఏం చేసేది? రాక్షసులు వ్రతాలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, దేవతలు యజ్ఞాలు చేస్తారు. వాళ్ళ యజ్ఞాలు లాంటివండి. వాళ్ళ యజ్ఞాలు దేవతలు వాళ్ళు ఎంతసేపు సుఖం సుఖం సుఖం, వాళ్ళు ఎంతసేపు మనకి సుఖాలు. ఎవరైనా రాక్షసులతో వాళ్ళు పోవాలి, లేదు వాళ్ళు భగవంతుడి వ్రతాలు కోరుతారు. కానీ ఈ రాక్షసుని చంపి ఆ రాక్షసుని చంపి వాళ్ళు తపస్సు చేస్తున్నాడు, వాడిని చేస్తా మోసం చేయాలా అని వాడిని మా ప్రార్థిస్తారు. వాళ్ళు వీళ్ళు ఆ భగవంతుని లేకుండా చేసేయాలని, ఆ భగవంతుని విభూతిని నాశనం చేసేయాలని వీళ్ళ ప్రయత్నం. కాబట్టి వీళ్ళు ఎంతసేపు తమ కోసం ప్రయత్నం కాదు, అసలు ముందు వాడిని తీసిద్దాం, లేకపోతే విభూతిని నాశనం చేసిద్దాం. వీళ్ళు వాళ్ళు పాపం స్వార్థపడు, వాళ్ళ పని వాళ్ళు వదులుదాం అనుకుంటారు. దేవతలు దానికి ఎట్టొస్తే వాళ్ళు యజ్ఞం చేస్తారట. వీళ్ళు బతుకు కాదు, వాళ్ళు నశిస్తే చాలు. వీళ్ళ ప్రయత్నం ఇది. వీళ్ళు రాక్షసులు. ఈ రెండు రకాల వాళ్ళు యజ్ఞాలు చేస్తారు. మేము మా కోసం యజ్ఞం చేయం, మాకు వచ్చి ఆవులు పెరగడానికి యజ్ఞం చేయం. మరెందుకోసం చేస్తాం? మాకు కావలసింది మా స్వామి చల్లగా ఉండాలి, మా స్వామితో మాకు సంబంధం నిత్యం కలగాలి. కాబట్టి మాకేం కావాలి? వాడి విభూతి అంతా చల్లగా ఉండాలి. ఇదంతా ఈ లోకమంతా ఎవరు? పైగా మా స్వామి శరీరం. ఎక్కడైనా వర్షం పడి పంటలు పండితే మా స్వామి శరీరము పరిపుష్టంగా ఉన్నది. ఎవరైనా సుఖంగా ఉంటే మన స్వామి విద్య శరీరం ఆనందిస్తుంది. కాబట్టి ఏ వస్తువు నీకు లోకంలో సుఖించినది ఎవరు? మన స్వామి. ఈ భావన ఎవరు కలిగితే దేనికి ఎక్కడ ఆనందం కలిగినా మనదే ఆనందం. మన స్వామి లేదు. అంటే దీన్ని మనం నేర్చుకుని కలిగినట్టుంది. మేము చేసే వ్రతం ఎందుకంటే మేము భగవాని విభూతి యొక్క సమృద్ధి కొరకు, భగవానితో నిత్య సంబంధం మాకు కలిగి ఉండవాలని కోరి చేస్తున్న వ్రతం. కానీ మాకేమీ అక్కర్లేదు. మాకేమీ అక్కర్లేదు వ్రతం ఇది. మేమేం కోరికల కోరం. మేము స్వామిని లేకుండా చేయం. స్వామికి విభూతిని నాశనం చేయడానికి కాదు, నాకు ఎవరో విరోధులు ఉన్నారో వాడు నశించాలని కాదు, నాకు ఎవరు విరోధులు లేరు. మా స్వామి ప్రజలంగా ఉండాలి, మాతో కలిసి ఉండాలి. ఇంకే మాకు కావాలి. కాబట్టి మేము చేసే వ్రతం అంటే ఈ వ్రతం. మనం ఏమి చేయాలి? వ్రతం మనం చేసే నమ్మకం ఎందుకు చేయాలి అంటే సర్వేజన సుఖినో స్వస్తి ప్రజాభ్య పరిపాలన మహిష. మన కోరికలు చూడండి, ఎంత మంచి కోరికలు. ఇవి మన వాళ్ళు మనకి పెట్టారు కోరికలు. అంతే తప్ప నాకు లాభం, నాకు సుఖం, ఏదో రుణం ఇలాంటి ఉంటుంటారు. అలాంటిది కాదు మన సంప్రదాయం. ఎంతసేపు మనకి సుఖం కలగాలి. బలం లోకమంతా సుఖంగా ఉంటుంది. లోకంతా సుఖం ఉంటే మనం సుఖంగా ఉంటాం. అందుచేత మనకి ఈ వ్రతం రుణం పావైతు శైవ్యం. ఈ వ్రతంలో చేసే పనులు చెప్తాను. శైవ్యం కీర్షేయుడు చేయుచున్నా. ఇక్కడ శైవ్యం అన్నది వర్తమాన కాలం, ప్రజెంట్ టెన్స్. అలా చేస్తూనే ఉండాలి. నియమాలు ఎన్నాళ్ళు స్నానం చేయాలి, వెళ్ళాలండి. జనవరి 14 అక్కడే జనవరి 15 స్నానం అక్కడేదో అవుతున్నా చెయ్యాలి. కానీ ఇప్పుడు చేసి తీయాలి. ఏమిటి ఇంతేనా అంటే అర్థం తెలుసుకోవాలి. శయ్యం మన ఆడాలి. చెయ్యం చేయుచున్నా. ఎప్పుడు, ఎంతకాలము, ఎల్లప్పుడూ ఈ శరీరంలోనే ఉన్నంతకాలం చేస్తూనే ఉండాలి. శయ్యం ఎవరికి శరీర పనులు ఏమిటి? శరీరంతో, మనసుతో, వాక్కుతో 3 పనులు చేస్తాం. శారీరకములు, మానసికములు, వాచికములు. శరీరంతో చేసే పనులు చెయ్యాలి, మనసుతో చేసే పనులు చెయ్యాలి, వాక్కుతో చేసే పనులు చెయ్యాలి. ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు చెప్తాను. కేడిలో వినండి, అనవసరం అహంకారాలు వినండి, అనకూడదు. ఎంత చిక్కు అన్ని మాటలు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అనకూడదంటాం నేను మళ్ళీ అనుకుంటాను. ఏమిటి అంటే నేను చెప్పడం మీరు ఎడవా, మీకు తెలియదా? మీరందరూ మహాపురుషులే, మీరందరూ ఏదైనా కూర్చోని నేను ఇంటి మీద కూర్చొని చెప్పడం ఏమిటి? ఇది చెప్పడం కాదు. ఏమిటి చేయాలట? వాక్కు నందుకు చెప్పాలట, చెవు నందుకు వినాలి. కాబట్టి నాకు నోరు ఉంది కనుక నాకు తెలిసిన విషయాన్ని నేను చెప్పకుండా ఉండలేక మీ అందరితో కలిసి చెప్పుకోవడమే జీవితానికి సార్థం. అంటే ఏమి చేయాలి? వినడమే పరమ పురుషార్థం. అది అన్నట్టాయండి. అన్నయ్య ఏమయ్యా విన్నావు భారతం అంటాను. ఏమిటి నువ్వు విన్నావు, ఏమిటి నీ ఇంట్లో నచ్చిందని అడిగే విషయం భారతం అంతా చెప్తున్నాడు. అంటే అన్నట్ట పురుషార్థోయమేవైక కథాశ్రవణం హరే అంటారు. ఏమంటే నాకు అన్నీ తెలియలేదు, అవే నాకు పెద్ద పురుషార్థాలు కావు. కానీ నాకు చాలా నచ్చింది హరే కథాశ్రవణం, ఆ హరి యొక్క కథని వినడం. ఇదేత ఏదైనా ఒక వ్రతం చేస్తే కొంతకాలం అనుకోకండి. ఆ నియమం కొంతకాలం ఎందుకు నేర్పుతారని జీవితం అంతా చేయడానికి నేర్పుతారు. మనం 30 రోజులు చేసేది ఏమిటి? జీవితం అంతా చేస్తేనే సాధ్యం. ఏమిటి కావాలి? వినాలి. ఏమిటి వినాలి?